మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. ఈ వర్గాలకు మీ వైపు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? ఒక ప్రణాళిక ఏమైనా ఉందా? ఈ వర్గాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని పదే పదే చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు ఈ వర్గాలు? నంబర్ 1, మేము ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం కలిసి దాదాపు 1000 వరకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇది కాకుండా గవర్నమెంట్ లెవెల్లో పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలలు కొంచెం మంచిగా ఉంది, కానీ గవర్నమెంట్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని పాఠశాలలో మన సమస్యలు బాగున్నాయి. వాళ్ళ దగ్గర సరైన చదువు చెప్పే స్టాఫ్ లేదు, అకామిడేషన్ లేదు, రూమ్ సరిగా లేదు. ముఖ్యంగా మా గర్ల్స్ స్కూల్స్లో కానీ జూనియర్ కళాశాలలో బాత్రూమ్స్ లేవు, తాగే నీళ్ళు లేదు. ఇవన్నీ ఎట్లా చేయాలనుకొని సీఎం గారు రేపు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు ఇచ్చినప్పుడు 2 crores ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు ఓన్లీ స్కూల్స్లో మైనర్ రిపేర్స్, వాష్రూమ్స్, బాత్రూమ్స్ అండ్ అడిషనల్ రూమ్స్ ఉంటే గట్టియమని 2 crores ఇచ్చినారు. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి 2 లక్షలు ఇచ్చిన ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఇచ్చేసిన 100 ఈ స్కూల్స్లలో మనం రిపేరింగ్ చేసుకోవచ్చు. అదొకటి. రెండోది స్కాలర్షిప్ 3 సంవత్సరాల నుంచి రావడం లేదు. ఫీజు దానికి గ్రీన్ ఛానల్ పెట్టేస్తున్నాం. ఓకే. ఇక ఏది ఎవరికి అడగదు, ఆటోమేటిక్ పైసలు వస్తూనే ఉంటాయి. ఫుడ్ కూడా ఇప్పుడు ఫుడ్ బిల్ 3 నెలలు రాలేదని కొందరు గుడ్లు బంద్ చేస్తున్నారు, కొన్ని వెజిటేబుల్ బంద్ చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళని కూడా ఈ ఫుడ్ బిల్ ఏది ఉన్నదో అది ఇమ్మీడియట్లీగా గ్రీన్ ఛానల్లో ఎవ్రీ నెల అది బిల్ జనరేట్ కాగానే పైసలు వచ్చేయాలి. ఆ టైప్లో చేస్తున్నాం. దాని తర్వాత ఒక న్యూ కాన్సెప్ట్ తెచ్చి నిజమైన సెక్యులరిజంతో 4 గురుకుల పాఠశాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఒకటే కాంపౌండ్లో 20 నుంచి 25 acre ల్యాండ్, 4 మూలలో 4, 5వ తరగతి నుంచి అప్ టు ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ వరకు మధ్యలో గ్రౌండ్స్. 4 పిల్లలు వచ్చి ఆడుకోవాలా, పాడుకోవాలా, నేషనలిజం బిల్డప్ కావాలా అని న్యూ కాన్సెప్ట్తో ఫస్ట్ ఒక కాలేజ్కు మనము కొడంగల్లో ఫౌండేషన్ పెట్టినాం. 25 ఎకరాల మీద 4 రెసిడెన్షియల్ స్కూల్. దాని బడ్జెట్ ఆల్సో 35 crores రూపీస్, 35 కోట్ల రూపాయలతో ఆ కాలేజెస్ స్టార్ట్ చేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి ఎక్కువ ఫండ్, గజ్వేల్ డెవలప్మెంట్ బోర్డు పెట్టుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి కొడంగల్కు డెవలప్మెంట్ బోర్డు పెట్టుకున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట కేవలం ముఖ్యమంత్రి తనయుడు, ముఖ్యమంత్రి బంధువులు ఉన్న నియోజకవర్గాలకే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మీరు కూడా గతంలో ఆరోపించిన సందర్భాలు. ఇప్పుడు మీరు అదే తరహాలో మళ్ళీ కొడంగల్ అభివృద్ధి వైపే ఎక్కువ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు కొన్ని ఇవ్వాలి కదా, ఓటర్స్ కదా. అది ఏమన్నారు ఫస్ట్, అది మోడల్గా ప్రారంభం ఇచ్చి అది ఒకటే శాంక్షన్ చేయలే. శాంక్షన్ మనం 17 పార్లమెంట్లో 17 చేసినాం. 17 నియోజకవర్గ పార్లమెంట్లో 17 ఇస్తూ పైలట్ ప్రాజెక్ట్గా కొడంగల్.